హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనకి రైతు బంధుకు సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. నిన్న మనకి రైతు బంధుకు సంబంధించి కొంతమేరకు అయితే విడుదల అవ్వడం జరిగింది. నేడు కూడా రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే విడుదల అవ్వబోతున్నాయి. దీనికి సంబంధించిన వచ్చిన న్యూస్ మీకు క్లియర్గా చూపిస్తాను. ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. యాక్చువల్గా రైతు బంధుకు సంబంధించి నిన్న 1 ఎకరం లోపున్న ప్రతి ఒక్కరికి క్రెడిట్ అయితే చేయడం జరిగింది. చాలా రోజులుగా రైతు బంధు ఇంకా క్రెడిట్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పారు. బట్ కాకపోతే నేడు ఎంతమంది పడబోతుంది, ఎన్ని ఎకరాల లిమిట్ ఉండబోతుందో ఆ వచ్చిన న్యూస్ చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాసంగికి సంబంధించి రైతు బంధుకు సంబంధించి డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి. తొలుత ఎకరం వరకు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. మిగతా రైతులకి విడతల వారీగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఎకరానికి 5,000 చొప్పున మాత్రమే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 1 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు ఉన్న ఎవరైతే ఉన్నారో వారందరికీ నేడు డబ్బులు ఖచ్చితంగా విడుదల చేయబోతున్నారు. యాక్చువల్గా మనకి నిన్న చూసుకున్నట్లయితే 1,500 కోట్ల రూపాయల వరకు డబ్బులు అయితే విడుదల చేసినట్లయితే సమాచారం రావడం జరిగింది. నేడు కూడా మిగతా వాళ్ళకి 1 నుంచి 2 ఎకరాలు కుదిరితే 3 ఎకరాల వరకు కూడా ఈ రోజు డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి క్లియర్ కట్గా సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా వచ్చే ఏడాది నుంచి మాత్రం రైతు బంధు అయితే 15,000 చేయబోతాము అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీకు రైతు బంధు డబ్బులు నిన్న పడ్డాయా లేదా ఎకరం లోపు అనేది కామెంట్ చేయండి. పడితే ఏ డిస్టిక్, అదేవిధంగా మీకు ఎంత డబ్బులు క్రియేట్ అయ్యా కూడా చెప్పండి. ఎందుకంటే చాలామంది పడ్డా కానీ పడలేదని చెప్పి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా నిన్న పడ్డాయి, నేను చూసాను. కొంతమంది మెసేజ్ల రూపంలో కూడా రావడం జరిగింది. 100% అయితే డబ్బులు అయితే నిన్న అయితే కొంత మేరకు ఎకరం లోపు ఉన్న వరకు అయితే 100% పడడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా పడకపోతే అది టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు మీకు, లేకపోతే మీ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్ప రైతు బంధు డబ్బులు పడకుండా జరగవచ్చు. అంతే తప్ప దాన్ని మీరు చెక్ చేయించుకోండి. ఖచ్చితంగా నేడైతే 1 నుంచి 3 ఎకరాల లోపు ఎవరికైనా రైతు బంధు పైసలు పడే అవకాశం ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.